आंध्र प्रदेश में एक खातून की मौत के मामले पर वाईएसआरसीपी के एमएलए चंद्रशेखर ने हुकूमत पर सख्त तनकीद की। उन्होंने सवाल उठाया कि एक बेटी के जान की यही कीमत है। चंद्रशेखर ने इल्जाम लगाया कि खातून की मौत के बाद भी सौदेबाजी की बातें सुनने को मिल रही। उन्होंने कहा है कि नशे के आदी नौजवानों ने मुबैना तौर पर इस खातून पर 3 मरतबा गाड़ी चढ़ाई। उन्होंने हुकूमत पर सवाल उठाते हुए कहा कि अगर हुकूमत की जानिब से एक भी शख्स ने इस मामले पर रद्दमल जाहिर नहीं किया तो क्या यही ख्वातीन और बेटियों की जान की कदर है। ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదంట. ఇందాక చనిపోయిందని తెలిసిన తర్వాత ఎవరో కాల్ చేసి ఆ బేరసారాలు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు తప్ప ఈ రోజు వరకు బతుకున్నప్పుడు తనకి ఆర్థికంగా కానీ లేకపోతే మానసికంగా కానీ ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం ప్రభుత్వంలో ఎవరు చేయలేదని వాళ్ళ సిస్టర్, ఆ పాప కన్నా పెద్ద పాప సొంత సిస్టర్ చెప్తుంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా వచ్చి ప్రభుత్వం వరకు స్పందించలేదు అంటే ఎంత దుర్మార్గం. అంటే ఒక బిడ్డ ప్రాణానికి మీరు ఇచ్చేటటువంటి విలువిదా, ప్రభుత్వం ఇచ్చేటటువంటి విలువిదా, ప్రభుత్వం వహిస్తున్నటువంటి బాధ్యత ఇదా? ఈ సిగ్గుచేటు. హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల. మత్తుకు బానిసలవుతూ యువకులు చేస్తున్న ఈ వీరంగానికి బాధ్యత వహించాల. వాళ్ళు విచ్చలవిడిగా మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మద్యంతో పాటు ఏదైతే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందో ఆ విజువల్ గా మీరు చూస్తే 1కి 3 సార్లు ఆగడం కారు, మళ్లీ గుద్దడం, మళ్లీ ఆగడం, మళ్లీ గుద్దడం, 3వ సారి తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు స్పృహలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారా ఈ విధంగా? ఇద్దరున్నారు మళ్లీ లోపల, ఇద్దరు కూడా మత్తుకు బానిసైనటువంటి వ్యక్తులే. తాగి అక్కడ గొడవ కూడా చేశారంట, గొడవ కూడా పడ్డారంట మాల్లో. సో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, స్పందించాలి, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడం కోసం వారికి అందుతున్నటువంటి వైద్యం కరెక్ట్ గా అందుతుందా లేదా తెలుసుకోమని పంపించారు. దురదృష్టవశాత్తు ఇక్కడికి వచ్చేటప్పటికి వారు చనిపోయారని తెలిసింది. మేడం